సిలువ ఏం చేస్తుంది? మరొకటి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి. అన్నమ్మ మళ్ళీ ఒకసారి చదువు. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా. చాలు, ఒక మాట చాలు. ఇక తల్లబోకెత్తి చూడండి. సిలువ చేసే మరొక పని ద్వేషాన్ని సంహరిస్తుంది అనండి. నువ్వు శ్రమ కలిగినంత కాలం, నీకు నొప్పి కలిగినంత కాలం, నీకు అవమానము, నింద, తృణీకారం, హేళన, మనుషులు నిన్ను వద్దనుకునే స్థాయికి నువ్వు రానంతకాలం, నువ్వు సిలువనెత్తుకోనంతకాలం నువ్వు పతివాడిని ద్వేషిస్తావు. నువ్వేదో పరిశుద్ధుల్లాగా, అందరు పాపాత్ముల్లాగా అందరినీ ద్వేషిస్తావు. కానీ ఎప్పుడైతే ఒకసారి భుజం మీద నీకు సిలువ పడిందో, నీవెప్పుడైతే శ్రమ అనే సిలువను, బాధ అనే సిలువను, నింద అనే సిలువను, అవమానం అనే సిలువను, ఇతరుల ప్రేమ తక్కని సిలువను, ఇతరులు ఎవరు నిన్ను వద్దనుకునేటట్లు చేసే సిలువను ఎప్పుడైతే నువ్వు మోసావో అప్పుడు నువ్వెవరిని ద్వేషించవు. హలో, అర్థమవుతుందా? లేకపోతే ఊరులందరినీ ద్వేషిస్తావు నువ్వు. సిలువ చేత ద్వేషమును సంహరించి, అంటే నువ్వు సిలువ మోస్తున్నప్పుడు, నీ సిలువను మోస్తున్నప్పుడు, నీ సిలువను నువ్వు ఎత్తుకొని నడుస్తున్నప్పుడు నీలో ద్వేషం అనేది సంహరించబడుతుంది. అంటే అర్థం ఏంటి? ఇతరుల మీద పగ తీర్చుకోవాలన్న ఆశ ఉండదు, ఇతరుల మీద ద్వేషం ఉండదు, ఇతరులకు వాళ్ళన్న ఫీలింగ్ ఉండదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకి దెబ్బ. పాత నిబంధన చెప్పేదాన్ని కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకి దెబ్బ. ఇది పాత నిబంధన చెప్పింది. కానీ కొత్త నిబంధనలో మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకొని ఈ లోకములో వస్తున్న ప్రతికూల పరిస్థితులు అనే సిలువను ఎత్తుకొని, శ్రమలను తట్టుకొని, నిందలను భరిస్తూ, అవమానాన్ని ఎదుర్కొంటూ, అందరి ప్రేమ దక్కకుండా ఒంటరిగా బతుకుతూ, అందరూ మనల్ని వద్దనుకునేటట్టు చేయబడిన అలా యేసు వైపు చూస్తూ సాగిపోతున్నప్పుడు మనలో ఎవరి మీద మనకు ద్వేషం ఉండదు. ఆ ద్వేషం అనేది సంహరించబడుతుంది. అందరినీ ప్రేమించగలుగుతాం. ఎవడైనా తప్పు చేశాడనుకో దీర్ఘశాంతంతో ఓర్చుకోగలుగుతాం. దేవుడే తీర్పు తీర్చే వరకు సహించుకోగలుగుతాం. అందరూ అంటే వాళ్ళు ఎందుకు కూర్చుతున్నారు, వాళ్ళు ఎన్మలేసి ఎందుకు తిరుగుతున్నారు, నేనేం చేయను. దేవుడే సంహరించే వరకు ఒప్పుకుంటాం. పగ తీర్చుకుంటాం మన పని కాదు, పగ తీర్చుకొనటం మన పని కాదు, అది దేవుని పని. నేను పగ తీర్చుకోవాల్సి వస్తే నేను ఈ తరానికి ఒక కయ్యను అవుతా, అంతే. మరి కయ్యను ఏం చేశాడు? ఇద్దరు దేవాలయానికి వచ్చారు, అన్నదమ్ములు ఇద్దరు. హేబేలు దేవునికి బలర్పించాడు, కయ్యేను దేవునికి బలర్పించాడు. కయ్యేను దేవునికి బలిపీఠం కట్టాడు, హేబేలు కట్టాడు. హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. కయ్యను అతన్ని అర్పణను కయ్యను అర్పణను కూడా దేవుడు లక్ష్య పెట్టలేదు, తృణీకరించాడు. దానికి హేబేలు ఏం చేస్తాడు? అప్పుడు దాకా తమ్ముడంటే ప్రాణం ఎవరికి? కయ్యనికి. ఎప్పుడైతే హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టి కయ్యను అతని అర్పణను దేవుడు తృణీకరించాడో, ఈ కయ్యను గాడికి ఇతని మీద ఏమొచ్చింది? ద్వేషం వచ్చింది. ద్వేషం వచ్చి దేవుడు నెలనిచ్చాడండి, అంతే. పొలానికి వెళ్దాం రారో తమ్ముడు అని చెప్పి తీసుకెళ్ళి చంపేసేసాడు. మొట్టమొదటి ద్వేషం కయ్యనులోకి వచ్చింది. ఆ ద్వేషం ఇవాళకి కుటుంబంలో ఉంది. భర్త మీద భార్యకు ద్వేషం, భార్య మీద భర్తకు ద్వేషం, బిడ్డల మీద తల్లిదండ్రులకు ద్వేషం, తల్లిదండ్రుల మీద బిడ్డలకు ద్వేషం, ఇంటి పక్క ఇంటోడు ఇంటి ముందోడికి ద్వేషం, అత్తమామల మీద కోడళ్ళకు ద్వేషం, కోడళ్ళ మీద అత్తమామలకు ద్వేషాలు. అక్కడ ప్రారంభమైన ఏరు ఇంకా మనలో కొనసాగుతుంది.
ఆ ద్వేషం మొట్టమొదటిగా కయ్యనులో ప్రారంభమైన పాపం అండి అది. ఇప్పటికీ నువ్వు ఊరోని ద్వేషిస్తున్నావు, ఇంటి ముందోడిని ద్వేషిస్తావు, ఇంటి అనుమని ద్వేషిస్తావు, నీకంటే పాట మంచిగా పాడినోడిని ద్వేషిస్తావు, నీకు పాట అయిపోయిన ద్వేషిస్తావు, నువ్వు ఆరాధన ఇవ్వని ద్వేషిస్తావు, నీకు ఆధిక్యత ఇవ్వని ద్వేషిస్తావు, నీ ముందోడిని వెనకాలని అందరినీ ద్వేషిస్తావు. సిలువ ద్వేషాన్ని సంహరిస్తుంది. ఆ కయ్యనులో పుట్టిన ద్వేషం ఈ రోజుకి భర్త మీద ద్వేషం. భర్త ఏమనుకున్నట్టు చేయాలి, చేయకపోతే ఇక్కడికి వచ్చేది ద్వేషం. ఏం చేస్తాడు, ఎన్నని చేస్తాడు, ఇంకా నీకు జీవితాన్ని నీకోసం దారిపూసి పారేసాడు, ఇంకేం చేస్తాడు? నువ్వు అనుకున్నట్టు ఆయన నడతావు ఏంటన్నా తెలియక అడుగుతున్నాను. ఆయన అనుకున్నట్టు నువ్వు ఎప్పుడైనా నడిచావా? ద్వేషాన్ని సంహరించండి. ఈ ద్వేషాన్ని సంహరించడం సిలువే చేస్తుంది. మనం అనుకున్నట్టు ఊరోళ్ళు నడవటం కాదు. అందుకే నేను చాలా విషయాలు తగ్గిపోయా. ఈ నాలాగా ఉండాలి, ఏమో నాలాగా ఉండాలి, నేను చెప్పింది ఏనాలి అన్న దానికి నేను వదిలేశాను. ఎవరిని పట్టించుకుంటలేదు, వాళ్ళ ఇష్టలకు వాళ్ళు వదిలేశారు. నా దగ్గర అభిషేకం తీసుకున్న సేవకులను కూడా వదిలేశాను. సెల్ ఫోన్ చూసుకోమన్నా నీ ఇష్టమైందిరా, ఎవడు ఇష్టమైంది అని చేసుకోండి వదిలేసేసా. ఎందుకని వదిలేసినప్పుడే వాడు కొనవేంటి బతికి వస్తుంది. ద్వేషం మనకి ఎందుకండి? ఇవాళ ఉంటాం, రేపు పోతాం. పగ తీర్చుకుంటే మన పని కాదు. నీకు నీ భర్త మీద ద్వేషం వస్తే ఏం చేస్తావు? మళ్ళీ ఆవులు కొట్టిందిరా అని పేపర్లో పెద్ద అక్షరాలతో పేరేపించుకుంటాం. మీ ఇంటి పక్క ఉండేదంతా చెప్పుకుంటారు, అమ్మో రాక్షసుడు బాబు, పెంటముండరు బాబు అని ఊరంతా చెప్పుకుని చేసుకుంటావు. నీ సాక్ష్యమే దెబ్బతింటది. గాలికి వదిలేసేవనుకో ఆడి తిప్పలాడి పడతాడు. స్తోత్రం. కాళ్ళు లాక్కొచ్చి ఆడాడి తిరిగి వచ్చి అమ్మ మొద్దయ్యే అంటాడు. పోద్ది అదే వదిలే. దేవునికి మహిమ చెల్లును గాక. ఎవరు బాబు చెప్పండి హల్లెలూయా. సిలువ వలన ద్వేషము సంహరించబడుతుంది. ద్వేషం, ఈ ద్వేషం కయ్యనులో పుట్టింది, మనలో ఉండకూడదు. ఒకవేళ మనకి ఎవడైనా కీడు చేస్తున్నాడో వాడి మీద మనం పగ తీర్చుకునే అవసరం లేదు. మన ఇంట్లోనే ఉండి కీడు చేస్తున్నాడు, మన ఇంట్లోనే ఉండి మనకి కీడు చేస్తున్నాడు, మనము తిన్నిన కంచంలో తిని కీడు చేస్తున్నాడు, మనతో కూడా భోజనాన్ని కూర్చున్నవాడు తన్నటానికి బడిమనెత్తాడు. వదిలేయ్, నువ్వు పగ తీర్చుకోవద్దు. పగ తీర్చుకుంటే దేవుని పని. పాత నిబంధన పని ఏంటంటే కంటికి కన్ను, పంటికి పన్ను, చెవికి చెవి, దేనికి దాన్ని అక్కడే పని చేయపోవాలి. కానీ కొత్త నిబంధనలు ఏంటంటే పగ తీర్చుకోండి, నీ పని కాదు, దేవునికి వదిలే. ఎవడెంత పెద్ద తప్పు చేసుకున్నా నాకెందుకండి, వాడు దేవునికి లెక్కపు చెప్పుకుంటాడు. తీర్పు తీర్చేది దేవుడు, నాకెందుకు మధ్యలో పోడి పెత్తను. ఎవడెంత పెద్ద తప్పు చేసుకున్నా నా కళ్ళతో నేను చూస్తలా, చూసినా నా కళ్ళతో నేను చూస్తలే, నేను పట్టించుకోను, నాకు అనవసరం. నా ఎదురుగుండా పాపం జరుగుతున్నా పట్టించుకోకుండా పోతాను. వాడి సంగతి నాకెందుకు, వాడి మీద ద్వేషం నాకెందుకు. ఎప్పుడైతే నువ్వు శ్రమల మార్గం గుండా వెళ్తావో, ఎప్పుడైతే సిలువనెత్తుకుంటావో, అవమానము, తృణీకరణ, హేళన, నింద ఇవన్నీ నీ జీవితంలో వస్తాయో, వాటన్నిటి నువ్వు భరిస్తూ ముందుకేస్తావో, ఇతరుల మీద నీకున్న ద్వేషం అనేది సంహరించబడుతుంది. మనుషులందరూ ఒక్కటే అన్న స్వభావం వస్తుంది. అందరిలో ప్రవహిస్తున్న రక్తం ఒక ఆదాముదే అన్న స్వభావం వస్తుంది. ఎవడి మీద నీలో ద్వేషం ఉండదు, ఆ ద్వేషం సంహరించబడుతుంది. పగదిచ్చుకోవాలన్న బుద్ధి పోతుంది. నేను కూడా శ్రమల గుండా వెళ్ళానుగా అనిపిస్తుంది. అర్థమైందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. సిలువ వలన ఒకటి లోకము మన నుండి లోకం వేరవుతుంది. సిలువ వలన రెండు, మనలో ఉన్న ద్వేషం